सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् वासुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 137వ క్లాస్లో ఉన్నాం. ఇవాళ ప్రత్యేకించి క్షేత్రజ్ఞ భాష్యం చూద్దాము. కొన్ని భగవద్గీత పుస్తకాల్లో 2వ శ్లోకంగా, కొన్నింట్లో 3వ శ్లోకంగా ఉన్న శ్లోకాన్ని ముందు చదువుతాను. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఈ శ్లోకంలో మహావాక్యం ఉంది. ముందు ఈ శ్లోకం సర్వసాధారణ అర్థం చూద్దాం. క్షేత్రజ్ఞం చ అపి మాం విద్ధి. క్షేత్రజ్ఞం అంటే జీవాత్మ, మాం అంటే పరమాత్మ. జీవాత్మను పరమాత్మగా తెలుసుకో అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. శరీర పరంగా చూస్తే జీవాత్మ శరీరం వేరు, పరమాత్మ శరీరం వేరు. పాత్రలు భిన్నంగా ఉన్నాయి, కానీ అందులో ఉన్న తత్వం ఒకటే. చైతన్య పరంగా జీవాత్మ పరమాత్మ ఒకటే. ఈ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? సర్వక్షేత్రేషు భారత. ఈ పరమాత్మ లేదా ఈ చైతన్యం అన్ని శరీరాల్లోనూ ఉన్నాడు. క్షేత్రజ్ఞయో జ్ఞానం. ఈ క్షేత్రజ్ఞుల గురించిన జ్ఞానమే ఎత్త జ్ఞానం మతం మమ. ఇదే అన్నిటికన్నా శ్రేష్టమైన జ్ఞానం అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. ఇదొక మహావాక్య శ్లోకం. మహావాక్యం అంటే జీవాత్మ పరమాత్మల ఐక్యాన్ని సూచించే ఏ వాక్యమైనా మహావాక్యం కిందికి వస్తుంది. ఉపనిషత్తుల్లో మన ఈ మహావాక్యాలను చూస్తూ ఉంటాం. ప్రధానంగా 4 మహావాక్యాలను గుర్తు తెచ్చుకుంటాం. అవి తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ. ఇవి కాక ఉపనిషత్తుల్లో అనేక మహావాక్యాలు ఉన్నాయి. భగవద్గీతలో 7వ అధ్యాయంలో ఒక మహావాక్యం ఉంది, కానీ అక్కడ శంకర్ల వారు దానికి భాష్యం రాయలేదు. దీన్ని మహావాక్యంగా తీసుకుని క్షేత్రజ్ఞ భాష్యం అని 17 పేజీలు రాశారు. దానికి 17 క్లాసుల్లో వివరంగా మన పరమార్థానంద స్వామీజీ బోధించి, మళ్ళీ అది అర్థమవుతుందో లేదో అనే శంకతో మళ్ళీ ఒక క్లాస్లో అంతటి సారాన్ని విశదీకరించారు. ఈ మహావాక్య విశ్లేషణ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వీలుగా మనం ఆ చివరి క్లాసులో చెప్పిన సారాంశాన్ని ఆధారంగా చేసుకుని ఇవాళ చూద్దాము. అందువల్ల ఇది ప్రత్యేకమైన అంశం లేదా బోధ అవుతుంది. ఈ ఒక క్లాసులో చెప్పినప్పుడు శంకరాచార్యుల వారి పదాలను, వారి పద్ధతిని పాటించకుండా తనదైన శైలిలో పరమార్థానంద స్వామీజీ వీలున్నంత టూకీగా చేసి మనకి చెప్పారు. అది గురువు గారి ప్రత్యేకత. క్షేత్రజ్ఞం అంటే జీవాత్మ, మాం అంటే పరమాత్మ, విద్ధి అంటే తెలుసుకో అని అర్థం. మొత్తం కలిపితే జీవాత్మ పరమాత్మ ఐక్యం గురించి బోధిస్తాను, దాన్ని సరిగా అర్థం చేసుకో అని కృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్పాడు. ఈ శ్లోకంలో ఈ ఒక్క వాక్యం చాలు మనకు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అనేది. దాన్ని ఈ సందర్భంలో శంకరాచార్యుల వారు పూర్వపక్షికి సిద్ధాంతికి మధ్య వాదనలను ప్రవేశపెట్టారు. పూర్వపక్షి అంటే పక్షి అని కాదు ఇక్కడ అర్థం. వేదాన్ని 2 భాగాలుగా విభజిస్తారు. వేద పూర్వ భాగం, వేద అంత భాగం. వేద పూర్వ భాగాన్ని ఆధారంగా చేసుకుని వాదించే వారిని పూర్వపక్షి అంటారు. అంటే పూర్వపక్షపు వాదన అని. అందులో మళ్ళీ అనేక మంది ఉంటారు. ఇప్పుడు మనం చూసే పూర్వపక్షి
భేదవాది అంటే జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని చాలా గట్టిగా నమ్మే వ్యక్తి. సిద్ధాంతి అంటే మన అద్వైత వేదాంతమే వేదాల సారం అని నిరూపించే వ్యక్తి. వ్యాసాచార్యుల వారు శంకరాచార్యుల వారు సిద్ధాంతిలోకి వస్తారు. మనకు మొత్తం 12 దర్శనాలు ఉన్నాయి. అందులో మొదటి దర్శనం చార్వాక దర్శనం. అది మరీ మెటీరియలిస్టిక్గా ఉంటుందని దాన్ని పట్టించుకోరు. 12వ దర్శనం మన అద్వైత వేదాంతం. ఈ రెండు పక్కన పెడితే మధ్యలో 10 దర్శనాలను ఖండించుకుంటూ వచ్చి అద్వైత వేదాంతమే వేదాల సారం అని వ్యాసాచార్యుల వారు నిరూపిస్తే దానికి భాష్యం రాసిన శంకరాచార్యుల వారు వ్యాసాచార్యుల వారు ఏ ఉపనిషత్ వాక్యాలని ఆధారంగా తీసుకుని ఖండించారో చెప్తూ ఇంకా తను మరికొన్ని వాదనలను చేస్తూ అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించారు. అందువల్ల మన అద్వైత వేదాంతం అంటే ఫస్ట్ గుర్తు తెచ్చుకోవాల్సింది శంకరాచార్యుల వారి భాష్యమే. స్వామీజీ అంటారు, శంకరాచార్యుల వారి గురించి అడిగితే అందరికీ మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఆయన చూపించిన సిద్ధులు లేదా చదివిన కనకధార స్తోత్రమే. కానీ నిజానికి ఆయన గురించి తెలుసుకోవాలంటే భాష్యానికి రావాలి. ఆయన ఒక్కొక్క భాష్యం ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది. ఆ భాష్యం చదివితే శంకరాచార్యుల వారి పటానికి సాష్టాంగ నమస్కారం చేసి దాని నుంచి లేవబుద్దేదు అని. ఇలాంటివి చూస్తే మనకు ఆ విషయం బాగా అర్థమవుతుంది. అసలు జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని భేదవాది నమ్మడు అని చూసాం. జీవాత్మ పరమాత్మ భేదమే వేదాల సారం అని అతను అంటాడు. ఇక్కడ ఈ క్షేత్రజ్ఞ భాష్యంలో ఈ భేదవాది 3 స్థాయిల్లో భేదాన్ని లేవదీస్తాడు. శంకరాచార్యుల వారు ఈ 3 స్థాయిల్లోనూ ఖండించుకుంటూ వస్తారు. వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. స్థాయి 1 భేదవాది అంటాడు, జీవాత్మ సంసార సహిత పరమాత్మ సంసార రహిత. జీవాత్మ పరమాత్మల ఐక్యం కుదరదు అని అతను కొట్టివేస్తాడు. ఎందుకు అంటే అతను చెప్పిన మొట్టమొదటి కారణం జీవాత్మ సంసార సహిత పరమాత్మ సంసార రహిత. ఇద్దరిలో ఒకరికి సంసారం ఉండి ఇంకొకరికి సంసారం లేకపోతే ఇద్దరూ సమానం అని ఎలా చెప్పగలరు? జీవాత్మ సంసారి అని ఎలా చెప్పగలరు అంటే శృతి యుక్తి అనుభవ ప్రమాణాలు జీవాత్మ సంసారిత్వాన్ని నిరూపిస్తున్నాయి. శృతి ప్రమాణం తీసుకుంటే ఆత్మజ్ఞానం పొందితే మోక్షం పొందుతారు అని శృతి బోధిస్తోంది. దాని అర్థం ఏమిటి? జీవాత్మ సంసారంలో పడి అవస్థలు పడుతున్నాడని దాని నుంచి మోక్షం పొందాలని చెప్పకనే చెప్పినట్టు అవుతున్నది. సో జీవాత్మకు సంసారం ఉంది అని శృతి నమ్ముతున్నది. యుక్తి ప్రమాణం జీవాత్మకు అనేక అనుభవాలు అవుతున్నాయి. ఆ అనుభవాలు ఎలా అవుతున్నాయి? జీవాత్మ చేసుకున్న పుణ్యపాపాల వల్ల కలుగుతున్నాయి. పుణ్యపాపాలను క్షయం చేసుకోవడానికి సుఖ దుఃఖాలను అనుభవిస్తాడు. ఆ సుఖ దుఃఖాలు ఈ జన్మలో పరిపూర్ణం కావు కాబట్టి పునరపి జననం పునరపి మరణం పొందుతూనే ఉంటాడు. దీన్ని బట్టి తర్కపరంగా ఆలోచించిన జీవాత్మకు సంసారం ఉంది అని అర్థమవుతుంది. అనుభవ ప్రమాణం మన అనుభవం చెప్పకనే చెబుతున్నది మనం సంసారంలో కొట్టుమిట్టాడుతున్నాము అని. మనం జీవితంలో పడే అవస్థలు దేనివల్ల? సంసారం వల్లనే. ఈ విధంగా శృతి యుక్తి అనుభవ ప్రమాణాలు జీవాత్మ సంసారి అని చూపిస్తే శృతి ప్రమాణం పరమాత్మ అసంసారి అని చెబుతున్నది. పరమాత్మ లక్షణాలు చెప్పినప్పుడు పరమాత్మ అసంగం అని వస్తుంది. ఈ కారణాల వల్ల జీవాత్మ పరమాత్మ ఐక్యం కుదరదు. జీవాత్మ సంసార సహితం కాబట్టి పరమాత్మ సంసార రహితం కాబట్టి ఐక్యం కుదరదు అని అంటున్నాడు భేదవాది. పోనీ ఇంకో విధంగా చూస్తే ఐక్యం కుదురుతుందా అని ఆలోచిస్తే జీవాత్మ సంసారి పరమాత్మ అసంసారి. జీవాత్మ = పరమాత్మ అని మీరు అంటున్నారు కాబట్టి అటువైపు నుంచి చూస్తే పరమాత్మ అసంసారి అయితే జీవాత్మ కూడా అసంసారి అవ్వాలి.
అంటే సంసార రహితం అవ్వాలి మీ వాదన ప్రకారం. ఒకవేళ జీవాత్మ సంసార రహితం అయితే ఈ శాస్త్రం నేర్చుకోవడం ఎందుకు, గురువు ఎందుకు, మోక్షం పొందాలి అనే తపన ఎందుకు? అప్పుడు మోక్ష శాస్త్రం నిరర్ధకం అవుతుంది. జీవాత్మకు సంసారమే లేకపోతే ఇంకా మోక్ష శాస్త్రం ఎందుకు నేర్చుకుంటాడు? జ్ఞానం ఎందుకు పొందాలని తాపత్రయపడతాడు? అప్పుడు ఈ శాస్త్రం అనిర్మోక్ష ప్రసంగం అవుతుంది. ఈ విధంగా ఎటు నుంచి చూసినా జీవాత్మ పరమాత్మ ఐక్యం కుదరదు అని వేదవాది వాదన. దీనికి శంకరుల వారి జవాబు: జీవాత్మ సంసారం కల్పిత సంసారం, భేదం కల్పిత భేదం. అదెలాగో చూద్దాం. జ్ఞానం ఒక్కటే మోక్ష మార్గం అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి అంటున్నారు శంకరాచార్యుల వారు. ఏ ఉపనిషత్తులో చూసినా, గీతాశాస్త్రంలో చూసినా, బ్రహ్మసూత్రాల్లో చూసినా సంసారం నుంచి మోక్షం పొందడానికి జ్ఞానం ఒక్కటే మార్గం అని పదే పదే చెబుతాయి. జ్ఞానాదేవతు కైవల్యం, నాణ్య పంథ అయనాయ విద్యతే అని ఎన్నో వాక్యాలు మనం కోట్ చేయవచ్చు. మోక్షం పొందడానికి జ్ఞానమే మార్గం అని అనేటట్టయితే సంసారానికి కారణం ఏమిటి? జ్ఞానం పరిష్కారం అయితే కారణం ఏమిటి? అజ్ఞానం. అజ్ఞానమే సంసారానికి కారణం. అజ్ఞానం సంసారానికి కారణం అయితే సంసారం కల్పితం అయి ఉండాలి. అంటే అజ్ఞానం వల్ల లేనిది ఉన్నట్టుగా మనం ఊహించుకుంటాం. కల్పితం అంటే లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడం. కల్పితాన్ని అధ్యాస అని, మిథ్య అని అంటారు. సంసారం ఎలా అధ్యాస అయిందో శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్రాల భాష్యంలో అధ్యాస భాష్యం అని చాలా వివరంగా రాశారు. ఇప్పుడు అజ్ఞానం వల్ల ఏర్పడినది ఏదైనా కల్పితమే అవుతుంది. రజ్జు సర్ప భ్రాంతి ఉదాహరణగా చూస్తూ ఉంటాం ఉపనిషత్తుల్లో. తాడును చూసి పాము అని పొరపాటు పడతాడు ఒక వ్యక్తి. అక్కడ అతనికి తాడు గురించిన జ్ఞానం లేదు, అంటే తాడు గురించిన అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానంతో అతను ఆగలేదు. అజ్ఞానం వల్ల ఒక పొరపాటు పడ్డాడు. ఏమిటా పొరపాటు? తాడును చూసి పాము అనుకున్నాడు. సో ఎప్పుడు అజ్ఞానం పొరపాటుకు దారి తీస్తుంది. ఇక్కడ అతనికి ఆత్మ గురించిన జ్ఞానం లేదు, అజ్ఞానంలో ఉన్నాడు. ఆ అజ్ఞానం సంసారానికి దారి తీసింది. లేని పామును ఉన్నట్టుగా ఎలా అక్కడ ఊహించుకుంటాడో ఇక్కడ లేని సంసారాన్ని ఉన్నట్టుగా పొరపాటు పడుతున్నాడు. సంసార కల్పిత అజ్ఞానజన్యత్వాత్ రజ్జు సర్పవతు. అజ్ఞానం వల్ల పొరపాటు కలుగుతుంది. దానికి ఉదాహరణ రజ్జు సర్పవతు. దీన్ని అనుమాన ప్రమాణం అంటారు. తర్కం ప్రకారం దీనివల్ల ఇది అని దానికి ఒక ఉదాహరణ చెప్తారు. సో ఇక్కడ సంసార కల్పిత, సంసారం నిజంగా లేదు, ఉందని పొరపాటు పడుతున్నారు. ఎందుకు పొరపాటు పడుతున్నారు? అది అజ్ఞానం నుంచి పుట్టింది కాబట్టి. అజ్ఞాన జన్యత్వాత్ ఎలా చెప్పగలరు అంటే రజ్జు సర్పవతు. అక్కడ లేని పాముని చూసి ఎలా భయపడుతున్నాడో ఇక్కడ లేని సంసారాన్ని చూసి అలా భయపడుతున్నాడు. సంసారం నిజంగా లేదు, లేనే లేని సంసారాన్ని ఊహించుకుని భయపడుతున్నాడు జీవుడు. అందువల్ల సంసారం కల్పితం, అధ్యాస, అది వాస్తవం కాదు. జీవాత్మకు కల్పిత సంసారం ఉంది అంటే ఏమిటి అర్థం? వాస్తవ సంసార నాస్తి, అసలైన సంసారం నిజంగా లేదు. జీవాత్మకు నిజంగా సంసారం లేదు. నిజానికి సంసారం లేకపోతే జీవాత్మ పరమాత్మ భేదం కూడా లేదు. సంసారం కల్పితం కాబట్టి భేదం కూడా కల్పితం అవుతుంది. వాస్తవ సంసారం లేకపోతే వాస్తవ భేదం కూడా ఉండదు. కల్పిత సంసారం ఉండటం వల్ల కల్పిత భేదాన్ని ఊహించుకుంటున్నాడు అంతే. అందువల్ల క్షేత్రజ్ఞ శ్లోకం వాస్తవ ఐక్యాన్నే సూచిస్తున్నది. జీవాత్మ పరమాత్మ భేదం వాస్తవంగా లేదు. భేదవాది ప్రశ్న: నిజానికి భేదం లేకపోతే మరి మోక్ష శాస్త్రం నేర్చుకోవటం ఎందుకు? అది అనిర్మోక్ష ప్రసంగం అవుతుంది కదా అంటే దానికి సిద్ధాంతి జవాబు: మోక్ష శాస్త్రం ఉండి తీరాలి, అది చాలా అవసరం. మోక్ష శాస్త్రం వాస్తవ సంసారాన్ని పారద్రోలటానికి కాదు,
వాస్తవ సంసారం ఉంటేనే కదా పారద్రోలటానికి. కాబట్టి మోక్ష శాస్త్రం వాస్తవ సంసారాన్ని పారద్రోలదు, కానీ కల్పిత సంసారాన్ని, తద్వారా ఏర్పడిన కల్పిత భేదాన్ని పారద్రోలటానికి కావాలి. మోక్ష శాస్త్రం కల్పిత సంసారాన్ని ఎలా పారద్రోలుతుంది అంటే, కల్పిత సంసారం ఏర్పడటానికి కారణమైన అజ్ఞానాన్ని పారద్రోలటం ద్వారా. ఇక్కడ మళ్ళీ తాడు పాము ఉదాహరణే తీసుకోండి. అక్కడ పాము లేదు కదా, ఇంకా అతనికి బోధ చేసేది ఏముంది అంటే, అతను లేదు కదా అని అనుకోడు. పాము ఉందనుకుని చిందులు దొక్కుతున్నాడు, చెమట్లు కారిపోతున్నాయి, కంగారు పడిపోతున్నాడు. అక్కడ పాము లేనే లేదు అని చూపించాలి. ఎవరైనా వచ్చి అక్కడ టార్చ్ లైట్ వేసి చూపిస్తే అక్కడ పాము లేదు అని అతనికి తెలుస్తుంది. పాముల వాడిని పిలిచి మంత్రం వేయించరు, ఎవరి చేతన్నా పాముని పట్టించడం చేయరు, లేదా ఏది సుబ్రహ్మణ్య స్తోత్రం చేయరు. అక్కడ నిజంగా పాము లేదు అని చూపిస్తారు అతనికి. వెంటనే అతని అజ్ఞానం తొలగుతుంది. అజ్ఞానం తొలగేసరికి పాము వల్ల కలిగిన భయం కూడా పోతుంది. వేరే చర్య ఏమి అతను అక్కడ చేయనవసరం లేదు. అదేవిధంగా ఇక్కడ అతను సంసారం ఉంది అనుకుంటున్నాడు, అది అజ్ఞానం వల్ల ఏర్పడింది. అజ్ఞానాన్ని పారద్రోలడానికి మోక్ష శాస్త్రం కావాలి. ఆత్మ అజ్ఞానం వల్ల సంసారం ఉందని పొరపాటు పడుతున్నాడు. ఆత్మ అనాత్మ వివేకం చేయడు. తను శరీరం అనుకుంటాడు. శరీరానికి చెందిన సంసారం ఆత్మ అయిన తనకు చెందుతుంది అనుకుని పొరపాటు పడుతున్నాడు. అందువల్ల అజ్ఞానజన్య పొరపాటు సంసారం. అందువల్ల సంసారాన్ని పారద్రోలాలంటే దానికి కారణమైన అజ్ఞానాన్ని పారద్రోలాలి. అజ్ఞానాన్ని జ్ఞానం వల్లనే పారద్రోలగలము. ఆ జ్ఞానాన్ని మోక్ష శాస్త్రమే ఇస్తుంది. అందువల్ల మోక్ష శాస్త్రం నేర్చుకు తీరాలి. అది ప్రమాణంగా పనిచేస్తుంది. ప్రమాణం వల్ల ప్రమా కలుగుతుంది. ప్రమా అంటే జ్ఞానం. జ్ఞానం అజ్ఞానాన్ని పారద్రోలుతుంది. అజ్ఞానం తన నుంచి పుట్టిన పొరపాటుని పారద్రోలుతుంది. ఎప్పుడైతే అతను అక్కడ తాడు ఉంది పాము లేదు అని అర్థం చేసుకుంటాడో అప్పుడే ఆ పొరపాటు పోతుంది అతనికి. అంటే ఇక్కడ జ్ఞానం పొందగానే తను సంసారంలో ఉన్నాను అనుకునే పొరపాటు పోతుంది. పొరపాటు పారద్రోలడానికి మళ్ళీ వేరే ప్రయత్నం చేయని అవసరం లేదు. ఎప్పుడైతే అజ్ఞానం పోతుందో అప్పుడే అజ్ఞానం నుంచి పుట్టిన కల్పిత సంసారం, కల్పిత భేదం పోతాయి. ఆ విధంగా మోక్ష శాస్త్రం కల్పిత సంసారాన్ని పారద్రోలడానికి మరీ మరీ అవసరం. మళ్ళీ దానికి భేదవాది అంటున్నాడు, సంసారం కల్పితం అయితే కల్పిత సంసారాన్ని పారద్రోలడానికి అంత అవస్థ పట్టం ఎందుకు? లేనే లేని సమస్యను పారద్రోలడానికి మోక్ష శాస్త్రం నేర్చుకోవడం ఎందుకు? ఇందాకన్నదే మళ్ళీ అడుగుతున్నాడు. దానికి జవాబు, సంసారం లేనే లేదు, అది కల్పితం అని అన్నమాట నిజమే. కానీ అది కల్పితం ఎవరికి? దాని గురించిన జ్ఞానం పొందిన వాడికి. అజ్ఞానికి అది అక్షరాల నిజం. తాడుని చూసి పాము అని భయపడుతున్న వ్యక్తికి అది పామే. అతనికి అది వివరించి చూపించకుండా పాము కాదు, నువ్వు పొరపాటు పడుతున్నావు అంటే అతను నమ్మడు. అలాగే అజ్ఞానికి తను సంసారంలో ఉన్నాను అని అనుకుంటున్నప్పుడు సంసారం అజ్ఞానజన్యం, కానీ అతను అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి అతనికి సంసారం అక్షరాల నిజం. కల్పిత సంసారం వాస్తవ సంసారంగా అతనికి భ్రమ కల్పిస్తుంది. శాస్త్రం దృష్ట్యా అది కల్పితం, జ్ఞానం పొందాక అది కల్పితం. కానీ శాస్త్రం నేర్చుకోని అజ్ఞానికి అది వాస్తవం. అందువల్ల శాస్త్ర జ్ఞానం పొందితేనే సంసారం నిజంగా లేనే లేదని, అది తన భ్రమ అని అర్థం చేసుకుంటాడు. అప్పుడు జ్ఞాని అయి సంసారం కల్పితం అని అప్పుడు అర్థం చేసుకుంటాడు. అంతవరకు అతను సంసారం నిజంగా ఉందనే అనుకుంటాడు, నిజంగా ఉందని అనుకుంటాడు. కాబట్టి నువ్వు అనుకుంటున్నది నిజం కాదు, నువ్వు అజ్ఞానంలో ఉన్నావు అని చెప్పడానికి మోక్షశాస్త్రం కావాలి. ఇంతవరకు శంకరాచార్యుల వారు చేసిన వాదనని డిఫెన్సివ్ వాదన అంటారు. అంటే తనని తను సమర్థించుకోవడానికి చేసిన వాదన. అంటే తన వాదనను బలపరుచుకుంటూ చేశారు. ఇప్పుడు ఈ రెండవ జవాబు ఇస్తున్నారు దీనికే.
దాన్ని అఫెన్సివ్ వాదన అంటారు. అంటే దీనిలో ఎదుటివారి వాదనలోని తప్పులను పట్టుకుంటారు. మనని మనం సమర్థించుకోవడం ఒక పద్ధతి, ఎదుటివారి తప్పులను ఎత్తి చూపడం ఇంకొక పద్ధతి. మనని సమర్థించుకోవడాన్ని డిఫెన్సివ్ అని, ఎదుటివారి తప్పులను ఎత్తి చూపడాన్ని అఫెన్సివ్ అని అంటారు. ఇప్పుడు అఫెన్సివ్ మార్గం ద్వారా శంకరాచార్యుల వారు వారి లోపాన్ని ఎత్తి చూపుతున్నారు. ఈ అఫెన్సివ్ పద్ధతిని అభ్యుపేద్య వాదన అంటారు. ఇందులో ఏం చేస్తారంటే ఎదుటివారి వాదన ఒప్పుకుంటున్నట్టు ఒప్పుకుంటూనే దానిలో ఉన్న లొసుగులు ఎత్తి చూపుతారు. సరే, నువ్వు అన్నదే నిజం అనుకుందాం, కానీ దీనికి ఏం జవాబు చెప్తావు నువ్వు అని అడుగుతారు. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు? సంసారం నిజంగా ఉంది అంటున్నారు. సరే, కాసేపు మీ వాదనే నిజం అనుకుందాం అంటున్నారు శంకరాచార్యుల వారు. వారి వాదనను ముందు మనం సరిగా అర్థం చేసుకోవాలి. భేదవాది వాదన ఏమిటి? జీవాత్మ సంసార సహిత, పరమాత్మ సంసార రహిత. ఒకరికి సంసారం ఉండి మరొకరికి సంసారం లేకపోతే ఇద్దరి మధ్య ఐక్యం ఎలా కుదురుతుంది? ఇది భేదవాది వాదన. శంకరాచార్యుల వారు ఏమంటున్నారు? సరే, కాసేపు మీ వాదనే సబబు అనుకుందాం. జీవాత్మకు సంసారం ఉంది అని మీరు అంటున్నారు కదా, మేము ఒప్పుకుంటాం. కానీ ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాం. ఏమిటది? ఆ సంసారం అనాద సాద. అనాది అంటే ఆది లేనిది, ఆది లేనిది అంటే ఆరంభం లేనిది, సాది అంటే ఆరంభం ఉన్నది. ఇక్కడ సంసారం ఆది లేనిది అన్నా సమస్యే, దానికి ఒక ఆరంభం ఉంది అన్న సమస్య. అది ఎలాగో చూద్దాం. సో భేదవాది జీవాత్మ యొక్క సంసారం అనాది అన్నా ఇరుకులో పడతాడు, సాది అన్నా ఇరుకులో పడతాడు. అది ఎలాగో చూద్దాం. ముందు సంసారం అనాది అన్నాడు అనుకుందాం. ఒకవేళ భేదవాది సంసారం అనాది అంటే బ్రహ్మకు ఎలా ఆది అంతం లేదో అలా సంసారానికి కూడా ఆది అంతం ఉండదు. అంటే ఆది లేని దానికి అంతం ఉండదు. ఇదొక ప్రకృతి సూత్రం. దేనికైతే ఆరంభం ఉండదో దానికి అంతం ఉండదు. అలాంటప్పుడు బ్రహ్మ సత్యం అయినట్టుగా సంసారం కూడా సత్యమే అవుతుంది. అంటే మొదలే లేని సంసారానికి ముగింపు ఎక్కడ ఉంటుంది? అలాంటప్పుడు మోక్షశాస్త్రం నేర్చుకుని ఏం ప్రయోజనం? మోక్షశాస్త్రం నేర్చుకున్నా సంసారం ముగియదు, మోక్షం రాదు. అంటే ఎవరు నేర్చుకుంటారు? భేదవాది వాదనతోనే భేదవాదిని పడవేస్తున్నారు శంకరాచార్యుల వారు. దీన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అంతకుముందు భేదవాది ఏమన్నాడు? జీవాత్మ పరమాత్మ ఐక్యం అయితే, పరమాత్మ సంసార రహితం అయితే, జీవాత్మ కూడా సంసార రహితం అవ్వాలి. అప్పుడు మోక్ష శాస్త్రం ఎందుకు అన్నాడు. పైగా దాన్ని అనిర్మోక్ష ప్రసంగం అని కూడా అన్నాడు. ఇప్పుడు సంసారం నిత్యం అయితే, మోక్షం పొందలేకపోతే మోక్షశాస్త్రం ఎందుకు? అది అనిర్మోక్ష ప్రసంగం అవుతుంది అంటున్నారు శంకరాచార్యుల వారు. సరే, సంసారం అనాది కాదు, సంసారం సాది అని అన్నా కూడా అతను చిక్కుల్లో పడతాడు. అసలు సంసారం ఉంది, దానికి ఒక ఆరంభం ఉంది, దానికి ఒక అంతం కూడా ఉంది. అంటే అప్పుడేమిటి సమస్య? అసలు సంసారం ఒక రోజు ముగిసి మోక్షం ఆ రోజు వస్తే, అలా ఒక రోజు వచ్చిన మోక్షం మళ్ళీ ఇంకో రోజు పోతుంది. దేనికైతే ఒక ఆరంభం ఉంటుందో దానికి ఒక ముగింపు కూడా ఉంటుంది. ఇంతకుముందు ఏమన్నావు? ఆరంభం లేని దానికి ముగింపు ఉండదు అన్నాం. దాని ఎక్స్టెన్షన్ ఏమిటి? దేనికైతే ఒక ఆరంభం ఉంటుందో దానికి ఒక ముగింపు ఉంటుంది. పుట్టిన ప్రతిదానికి ఒక చివరి రోజు ఉంటుంది. అలాగే సంసారం ఫలానా రోజు ఫలానా సంవత్సరంలో వచ్చింది అంటే ఎన్నాళ్ళు ఉంటుందో నమ్మకం లేదు. ఏదో ఒక రోజు అది మాయమైపోయి మళ్ళీ సంసారం వచ్చే ప్రమాదం ఉంది. అలా ఒక రోజు వచ్చి ఒక రోజు పోయే మోక్షం కిందికి రాదు. స్వర్గాది లోకాలకు వెళ్ళి పుణ్యం తీరగానే వెనక్కు వచ్చిన ఫలాలను అనిత్య ఫలాలు అంటారు. అలాగే మోక్షం కూడా అనిత్య ఫలం అవుతుంది. అనిత్య ఫలం సంసారంలోకి వస్తుంది తప్ప అది మోక్షం కాదు. మోక్షం నిత్య ఫలం అని భేదవాది కూడా ఒప్పుకుంటాడు. మోక్షం నిర్వచనమే అది నిత్యం.
మోక్షం నిత్యం కాకపోతే అది అనిర్మోక్ష ప్రసంగం అవుతుంది మళ్ళీ. అందువల్ల సంసారం అనాది అన్నా సాది అన్నా కూడా సమస్యే. సంసారం కల్పితం, వేదం కల్పితం, అప్పుడే మోక్షం సాధ్యం అని నిరూపించారు శంకరాచార్యుల వారు. దీనితో మొదటి దశ అయింది. ఇప్పుడు దశ 2కి వెళ్తున్నాం. భేదవాది వాదన. జీవాత్మ అజ్ఞాన సహిత, పరమాత్మ అజ్ఞాన రహిత. భేదవాది ఏమంటున్నాడు? సరే, మీ వాదనను నేను ఒప్పుకుంటాను. మీరు అన్నట్టే సంసారం కల్పితం, కల్పిత సంసారం జీవాత్మకున్న అజ్ఞానం వల్ల ఏర్పడింది అంటున్నారు. అది ఒప్పుకుంటాను. అంటే మీరు కూడా జీవాత్మకు అజ్ఞానం ఉందని ఒప్పుకుంటున్నట్టే కదా. కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి అంటారు. ముందేమన్నాడు? జీవాత్మకు సంసారం ఉంది అన్నాడు భేదవాది. ఇప్పుడేమంటున్నాడు? సరే, మీరన్నట్టే జీవాత్మకు సంసారం లేదు అని ఒప్పుకుంటాను, కానీ ఆ సంసారం కల్పిత సంసారం అంటున్నారు, అది ఒప్పుకుంటాను. కల్పిత సంసారం ఎలా ఏర్పడింది? అతనికి ఉన్న అజ్ఞానం వల్ల ఏర్పడింది అంటున్నారు. అంటే అజ్ఞానం ఉందని ఒప్పుకుంటున్నారు కదా. జీవాత్మ అజ్ఞాన సహితం అయి పరమాత్మ అజ్ఞాన రహితం అయితే ఇద్దరికీ మధ్య ఐక్యం ఎలా కుదురుతుంది? పరమాత్మకు అజ్ఞానం లేదు అని అందరూ ఒప్పుకుంటారు. అలాంటప్పుడు అజ్ఞానం ఉన్న జీవాత్మతో అజ్ఞానం లేని పరమాత్మ ఎలా ఐక్యం అంటారు? ఇది భేదవాది 2వ వాదన. దీనికి సిద్ధాంతి జవాబులు. అజ్ఞానం వృత్తి రూపకం. దీనికి శంకరాచార్యుల వారు 2 చోట్ల జవాబులు ఇస్తారు. తన భాష్యం మొదట్లో ఒకసారి, చివర్లో ఇంకోసారి ఇస్తారు. ఈ రెండింటి సారం కూడా ఒకటే. అజ్ఞానం జీవాత్మకు చెందినది కాదు, అజ్ఞానం వృత్తి రూపకం. శంకరాచార్యుల వారు అజ్ఞానాన్ని త్రివిధ వృత్తి రూప అజ్ఞానం అని నిర్వచించారు. అంటే 3 ఆలోచనలతో కూడినది. మనం భగవద్గీత నేర్చుకున్న కొత్తల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ ఆత్మానాత్మ వివేకం చేశాం. అంటే ఆత్మ అనాత్మ, ఒక జీవి ఆత్మ అనాత్మల మేలు కలయిక. శరీరం, ఇంద్రియాలు, మనసు అనాత్మ, సాక్షి చైతన్యం ఆత్మ. ఈ ఆలోచనలు వచ్చేది మనసులో. ఆలోచనలని వృత్తి అంటారు. మనసు అనాత్మకు చెందింది కాబట్టి అజ్ఞానం కూడా అనాత్మకు చెందినదే, ఆత్మకు చెందినది కాదు. సో ఈ అజ్ఞానం ఉంది అని ఒప్పుకుంటాం, కానీ అజ్ఞానం ఆత్మది కాదు అంటాము అంటున్నారు శంకరాచార్యుల వారు. ఈ వృత్తి అంటే ఆలోచన అని చూసా. 3 రకాల ఆలోచనలు ఉంటాయి మనిషిలో. ఒకటి ఆవృత్తి రూప అవిద్య. అజ్ఞానం ఎలా ఉంటుంది అంటే నాకు తెలియదు, కొన్ని విషయాల్లో మనకి పూర్తిగా ఆ విషయం తెలియదు. 2 సంశయ రూప అవిద్య. అది తెలుసో లేదో సరిగా తెలియదు, అంటే సందేహం, పూర్తి జ్ఞానం ఉండదు. 3 విపర్యయ రూప అవిద్య. అది వాసనల్లో ఉంటుంది, సరి అయిన జ్ఞానం లేదు అక్కడ కూడా. సో ఇక్కడ మనం మూల అవిద్య గురించి మాట్లాడటం లేదు. ఈ అవిద్య లేదా అజ్ఞానం ఆత్మకి చెందదు. ఎందుకంటే వృత్తి అనేది మనసులో ఏర్పడేది. మనసు అనాత్మ, జడం. ఇది వృత్తి రూపంలో ఉంది అంటే అంతఃకరణంలో ఉంది. అజ్ఞానం ఆత్మకు చెందదు అని నిరూపించడానికి శంకరాచార్యుల వారు అనేక కారణాలను చూపించారు. సో వాటిలో మనం 2 కారణాలను చూద్దాం. ఒకటి అవిద్యాయ దోషత్వాత్. అవిద్య అనేది ఒక దోషం. ఇప్పుడు ఈ వృత్తి అనేది మనస్సుకు చెందింది అంటే అనాత్మకు చెందింది, ఆత్మకు చెందింది కాదు అని చెప్పారు కదా. అది ఆత్మకు చెందినది కాదు, అనాత్మకు చెందినదే అని ఎలా చెప్పగలరు అని ప్రశ్నించకుండా ముందే శంకరాచార్యుల వారు దానికి జవాబు చెప్తున్నారు. అవిద్య అనేది ఒక దోషం. అవిద్య అనుకోండి, అజ్ఞానం అనుకోండి, ఏదైనా ఒక దోషం. ఏ దోషం అయినా కూడా కరణానికి చెందుతుంది కానీ ఆత్మకు చెందదు. అవిద్య కరణనిష్ట దోషత్వాత్ తిమిరాది దోషత్వాత్. అంటే అవిద్య అనే దోషం దానికి సంబంధించిన కరణానికి చెందుతుంది. ఎలా? శుక్లాలు కంటికి వచ్చినట్టుగా. శుక్లాలు అంటే క్యాట్రాక్ట్.
క్యాట్రాక్ట్ ఏ భాగానికి వస్తుంది? కంటికి వస్తుంది. క్యాట్రాక్ట్ అనే దోషం కన్ను అనే కరణానికి వస్తుంది. అలా ఏ దోషమైనా అంతఃకరణానికో లేదా బాహ్యకరణానికో చెందుతుంది. అప్పుడే మనకు అజ్ఞానం అనుభవంలోకి వస్తుంది. రంగు గురించిన అజ్ఞానం ఉంటే అది కంటికి సంబంధించిన దోషం వల్ల. శబ్దం గురించిన అజ్ఞానం ఉంటే అది చెవికి సంబంధించిన దోషం వల్ల. ఇప్పుడు శబ్దం గురించే తీసుకోండి. ఒక పదం చెప్తే అది పూర్తిగా వినపడకపోవచ్చు, ఒకదానికొకటిగా వినపడవచ్చు. ఒకదానికొకటిగా వినపడితే అది సంశయ వృత్తి అంటాం. ఆత్మ ఈజ్ ఇమ్మార్టల్ అని చెప్తే ఆత్మ ఈజ్ ఇమ్మారల్ అని విన్నారనుకోండి, పెద్ద గొడవ అయిపోతుంది, అర్థమే మారిపోతుంది. సో ఈ దోషం ఎక్కడ వచ్చింది? చెవికి వచ్చింది. ఈ దోషం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఈ విధంగా అజ్ఞానం కానీ సంశయ జ్ఞానం కానీ బాహ్యకరణానికో లేదా అంతఃకరణానికో చెందుతుంది కానీ జీవాత్మకు చెందదు. రెండవ కారణం అవిద్యాయ జ్ఞేయ ధర్మ. అవిద్య అనుభవంలోకి వచ్చే గుణం. అవిద్య అంటే అజ్ఞానం అని మర్చిపోకూడదు. ఈ అజ్ఞానం మనకి అనుభవంలోకి వస్తున్నది. అవిద్యను గుణం లేదా ధర్మం అని ఎందుకంటారంటే గుణం వస్తువుకి భిన్నంగా ఉండలేదు. గుణానికి ఒక వస్తువు ఆధారంగా ఉండాలి. తెలిసిన గుణం సహజంగానే తెలిసిన వస్తువుకి చెందుతుంది తప్ప తెలుసుకునే వ్యక్తికి చెందదు. జ్ఞేయ ధర్మ జ్ఞేయ ద్రవ్య నిష్ఠ నతు జ్ఞాతృనిష్ఠ. ఉదాహరణకి నీలి పుస్తకం అని అన్నారనుకోండి, ఆ నీలి రంగు దేనికి చెందుతుంది? పుస్తకానికి చెందుతుందా? నీలి పుస్తకం అని అన్న మీకు చెందుతుందా? పుస్తకానికే చెందుతుంది. మీకు పుస్తకం గురించి తెలుసు, ఆ తెలిసిన పుస్తకానికి ఈ తెలిసిన రంగు చెప్తున్నారు, నీలి రంగు అని ఆపాదిస్తున్నారు. అలాగే పెద్ద వృక్షం అంటే ఆ పెద్దది వృక్షానికి చెందుతుంది కానీ దాని గురించి మాట్లాడే మీకు కాదు. అలాగే వృద్ధాప్యం, అనారోగ్యం కూడా శరీరానికి చెందుతాయి కానీ ఆత్మకు కాదు. ఆత్మకు చావు పుట్టుకలు లేవు, ఇవి శరీరానికే ఉన్నాయి అని మనం భగవద్గీతలోనే 2వ అధ్యాయంలో నేర్చుకుంటాం. సో సాంకేతికంగా చెప్పాలంటే ఈ అజ్ఞానం జ్ఞేయ అనాత్మకు చెందుతుంది కానీ జ్ఞాతృ ఆత్మకు చెందదు. శరీరం అనాత్మ అని భేదవాది కూడా ఒప్పుకుంటాడు. అతనికి ఈ శరీరం అనాత్మ అని మళ్ళీ కొత్తగా నిరూపించిన అవసరం లేదు. ఈ సూత్రం ప్రకారం అజ్ఞానం అనే గుణం మనస్సు అనే అనాత్మకు చెందుతుంది కానీ ఆత్మకు చెందదు. అందువల్ల జీవాత్మ అజ్ఞానరహితం, పరమాత్మ కూడా అజ్ఞానరహితం. అందువల్ల వారి మధ్య భేదం లేదు. ఒకవేళ భేదం ఉంది అంటే అది కల్పిత భేదమే అవుతుంది కానీ వాస్తవ భేదం కాదు. మనసుకు చెందాల్సిన అజ్ఞానాన్ని జీవాత్మ మీద ఆరోపిస్తున్నారు అంతే. దీనితో 2వ స్థాయి వాదన కూడా అయింది. ఇప్పుడు 3వ స్థాయిలోకి అడుగు పెడుతున్నాము. భేదవాది వాదన 3వ స్థాయిలో ఏమిటి అంటే క్షేత్రజ్ఞ క్షేత్ర సంసార అనుభవ సహిత, పరమాత్మ సంసార అనుభవరహిత. ఈ శ్లోకంలో జీవాత్మను క్షేత్రజ్ఞ అన్నాడు కృష్ణ పరమాత్మ. క్షేత్రం జానాతి ఇది క్షేత్రజ్ఞ. క్షేత్రం గురించి తెలుసుకునేది క్షేత్రజ్ఞుడు, క్షేత్రాన్ని అనుభవించేది క్షేత్రజ్ఞుడు, సంసారాన్ని అనుభవించేది క్షేత్రం. క్షేత్రం అంటే శరీరం, శరీరంలో ఈ మనస్సు కూడా వస్తుంది. అంటే సంసారాన్ని అనుభవించే క్షేత్రాన్ని అనుభవించేది క్షేత్రజ్ఞుడు అంటే దాని అర్థం ఏమిటి? క్షేత్రజ్ఞ క్షేత్ర సంసార అనుభవ సహిత, పరమాత్మ సంసార అనుభవ రహిత. క్షేత్రజ్ఞునికి సంసారం ప్రత్యక్షంగా లేకపోవచ్చు కానీ ఇంకొకరి సంసారం అనుభవించటం కూడా సంసారం కిందకే వస్తుంది అంటున్నాడు భేదవాది. క్షేత్రానికి కలిగే దుఃఖాన్ని క్షేత్రజ్ఞుడు కూడా అనుభవిస్తాడు. ఎవరో మన కళ్ళ ముందు బాధతో కేకలు పెడుతూ ఉంటే అతను అలా బాధపడుతూ ఉంటే మనం పట్టించుకోకుండా నేను నిత్య ముక్త శుద్ధ పురుషుణ్ణి అని వల్లవేయగలమా?
అతను బాధపడుతుంటే మనం కూడా అతనితో పాటు బాధను అనుభవిస్తాం. ఆ విధంగా క్షేత్రజ్ఞునికి పరోక్షంగా సంసార అనుభవం ఉంది కానీ పరమాత్మకు లేదు అనేది భేదవాది వాదన. దీనికి సిద్ధాంతి జవాబు క్షేత్రజ్ఞ సాక్షి చైతన్యం నిర్వికార ద్రష్ట. ఇక్కడే సాక్షి లక్షణాలను సరిగా అర్థం చేసుకోవాలి. శరీరంలో శరీరీ ఉన్నాడు అంటాం, అంటే అనాత్మలో ఆత్మ ఉంది. అనాత్మ లక్షణాలను మన ఆత్మ మీద ఆపాదిస్తున్నాం. అనాత్మ కర్మలు చేస్తుంటే ఆత్మ కర్మలు చేస్తుంది అంటున్నాం. కానీ ఆత్మ అసంగం, అకర్త, భోక్త, నిర్వికారం, సాక్షి చైతన్యం అనే లక్షణాలు మనం నేర్చుకుంటాం. ఇక్కడ సాక్షి చైతన్యం, నిర్వికార ద్రష్ట అనే పదాలను వాడుతున్నారు శంకరాచార్యుల వారు. సాక్షి చైతన్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. క్షేత్రజ్ఞుడు లేదా జీవాత్మ క్షేత్రాన్ని అనుభవిస్తున్నాడు అంటే ఆ వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. అనుభవించే వ్యక్తికి 3 అంశాలు ఉంటాయి. అవి మనసు, ప్రతిబింబ చైతన్యం, బింబ చైతన్యం. ఇంకో విధంగా చెప్పాలి అంటే మనసు, చిదాభాస, చిత్ లేదా చైతన్యం. ఇంగ్లీష్ పరంగా చెప్పాలి అంటే రిఫ్లెక్టింగ్ మీడియం, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, ఒరిజినల్ కాన్షియస్నెస్, ఆర్ఎం, ఆర్సి, ఓసి అంటారు స్వామీజీ. అంటే ఆత్మ, ఒరిజినల్ కాన్షియస్నెస్, చిత్, చైతన్యం. ఈ పదాల్లో ఏదన్నా తీసుకోవచ్చు. లేదా బింబ చైతన్యం. మనసుకి ఈ ఆత్మను ప్రతిబింబింపజేసే లక్షణం ఉంది. అది ప్రతిబింబ మాధ్యమం అవుతుంది, రిఫ్లెక్టింగ్ మీడియం. ఆ ప్రతిబింబ మాధ్యమంలో ఏర్పడిన ప్రతిబింబాన్ని ప్రతిబింబ చైతన్యం అంటారు. అంటే అది ఆర్సి అవుతుంది, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. సో ఇప్పుడు మళ్ళీ వీటిని చూస్తే ప్రతిబింబ మాధ్యమం, రిఫ్లెక్టింగ్ మీడియం, దాని ఆర్ఎం అంటారు, అది మనసు. ప్రతిబింబ చైతన్యం, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, ఆర్సి, అది చిదాభాస. బింబ చైతన్యం, ఒరిజినల్ కాన్షియస్నెస్, ఓసి, అది సాక్షి చైతన్యం. సో ఆర్ఎం ప్లస్ ఆర్సి ప్లస్ ఓసి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పీరియన్సర్. అనుభవించేది ఎవరు అంటే ఈ 3 మేలు కలయిక. ఈ 3 కలిసి అనుభవించే జీవాత్మ అంటారు. వీటిని విడదీస్తే విడిగా ఏది దేన్ని అనుభవించలేదు. సాంకేతికంగా చెప్పాలి అంటే ద్రష్ట అంటారు. ఎక్స్పీరియన్సర్, సీయర్కి సాంకేతికంగా వాడే పదం ద్రష్ట. మనసును, ప్రతిబింబ చైతన్యాన్ని కలిపి సవికార ద్రష్ట అంటారు. అంటే ఈ మనసు, చిదాభాస మారుతుంది. బింబ చైతన్యం లేదా చిత్ నిర్వికార ద్రష్ట, అది మార్పు చెందదు. ఈ నిర్వికార ద్రష్టనే సాక్షి అంటారు. ఈ శ్లోకంలో క్షేత్రజ్ఞుడు పదం వేసినప్పుడు క్షేత్రజ్ఞుడు అంటే ఈ 3 మేలు కలయికగా తీసుకోకూడదు, సాక్షి చైతన్యం అని అర్థం చేసుకోవాలి. దీని భాగత్యాగ లక్షణం అంటారు. ఆ సందర్భంలో దేని గురించి వాడాలో అదే వాడాలి. ద్రష్టకు ఉన్న 3 అంశాలలో తక్కిన 2 అంటే మనసు, చిదాభాసలను త్యాగం చేసి చిత్ అంశం లేదా చైతన్యం అంశాన్ని మాత్రమే తీసుకుంటారు. సాక్షి మార్పు చెందకుండా అనుభవిస్తుంది. సాక్షి అసంగం. క్షేత్రజ్ఞుడు అంటే సాక్షి, సాక్షి నిర్వికారం, అసంగం. అందువల్ల క్షేత్రానికి సంబంధించిన సంసారం లేదా దుఃఖం క్షేత్రజ్ఞుణ్ణి బాధించలేదు. అందువల్ల క్షేత్రజ్ఞుడు సంసార రహితం. దీనికి భేదవాది వాదన. క్షేత్రజ్ఞుడు అసంగుడు, నిర్వికారం అయితే ద్రష్ట అని ఎలా అనగలరు? ద్రష్ట అంటేనే దాని అర్థం మార్పు చెందేది అని. ఇంగ్లీష్లో కూడా నోయర్, KNOWER. ఈఆర్ అంటేనే ఒక యాక్షన్ని చూపిస్తుంది, ఒక కర్మని సూచిస్తుంది, దానికి సంబంధించిన మార్పు అని వస్తుంది. దానికి శంకరాచార్యుల వారి జవాబు ద్రష్ట పదాన్ని లక్ష్యార్థంగా తీసుకోవాలి కానీ సామాన్య అర్థాన్ని
లేదా వాచ్యార్థాన్ని తీసుకోకూడదు అంటారు. ద్రష్ట అంటే సాక్షి ఏమీ కర్మ చేయదు, సాక్షిభూతంగా చూస్తుంది అంతే. సాక్షి సమక్షంలో పనులు వాటంతట అవే అవుతాయి. ఈ విషయాన్ని వివరించడానికి శంకరాచార్యుల వారు 2 అద్భుతమైన ఉదాహరణలను ఇచ్చారు. అగ్ని విషయమే తీసుకుని 2 కోణాల్లో చెప్పారు. అగ్ని కాలుస్తుంది అనే పదం వాడతాం. అంటే అగ్ని అక్షరాలా వెళ్ళి ఒక వ్యక్తినో, ఒక చేతినో, ఒక వస్తువునో కాలుస్తుందా? అగ్ని నిజంగా కాల్చటం అనే కర్మను చేస్తుందా? మంట దగ్గర ఒక కాగితాన్ని పెడితే ఆ కాగితాన్ని మంట కాల్చింది అంటాము, కానీ నిజానికి మంట ఏమీ కర్మ చేయదు. నిజానికి అక్కడ కాగితం పెట్టకముందు అగ్ని ఉంది, కాగితం పెట్టాక అగ్ని ఉంది. 2 సమయాల్లోనూ ఉన్న అగ్ని ఒకటే. కాకపోతే అగ్ని కాల్చింది అనే కర్తృత్వ హోదాని మనం కొత్తగా ఆపాదించాము అంతే. అలాగే అగ్ని ప్రకాశింపచేస్తుంది. అగ్ని సమక్షంలో మనకి కొన్ని వస్తువులు కనపడుతున్నాయి. అగ్ని దాని ఎదురుగా ఉన్న వస్తువును ప్రకాశింపజేస్తుంది. అంటే అది దానికి ఆపాదించబడిన కర్మ తప్పితే అగ్ని కొత్తగా ఏమీ కర్మ చేయలేదు. దాని కల్పిత క్రియ లేదా కల్పిత కర్తృత్వం లేదా కల్పిత జ్ఞాతృత్వం ఆపాదిస్తున్నాము అని అర్థం చేసుకోవాలంతే. అందువల్ల క్షేత్రజ్ఞుడు అంటే అసంగ నిర్వికార చైతన్య రూప సాక్షి మాత్రమే. అందువల్ల క్షేత్ర సంసారాన్ని అనుభవిస్తున్నట్టుగా అనిపించిన క్షేత్రజ్ఞునికేమీ సంసారం అంటదు. ఆ విధంగా క్షేత్రజ్ఞునికి సంసారము లేదు, పరమాత్మకు సంసారము లేదు. అందువల్ల జీవాత్మ పరమాత్మ ఐక్యం గురించి చెప్పవచ్చు. సో క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అనేది మహావాక్యం. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇది అహం బ్రహ్మ అస్మి మహావాక్యాన్ని పోలి ఉన్నది. దీనితో 3వ స్థాయి వాదన కూడా అయిపోయింది. తూకీగా మళ్ళీ ఒకసారి ఈ 3 స్థాయిల వాదోపవాదాలను చూద్దాం. స్థాయి 1 భేదవాది. జీవాత్మ సంసార సహిత, పరమాత్మ సంసార రహిత. సిద్ధాంతి ఒక జవాబు లేదా డిఫెన్సివ్ ఆర్గ్యుమెంట్. జీవాత్మ సంసారం కల్పిత సంసారం కాబట్టి భేదం కూడా కల్పిత భేదం. అఫెన్సివ్ ఆర్గ్యుమెంట్ సంసారం అనాద సాధ. సంసారం అనాది అయితే సంసారానికి ముగింపు ఉండదు. ముగింపు ఉండదు అంటే మోక్షం రాదు. మోక్షం రాదు అంటే మోక్ష శాస్త్రం అనవసరం. సంసారం సాధి అయితే మోక్షానికి ముగింపు ఉంటుంది, కానీ మళ్ళీ సంసారం వస్తుంది. ఎలా చూసినా మోక్షం అనిర్మోక్ష ప్రసంగం అవుతుంది. స్థాయి 2 భేదవాది. జీవాత్మ అజ్ఞాన సహిత, పరమాత్మ అజ్ఞాన రహిత. సిద్ధాంతి అజ్ఞానం వృత్తి రూపం. దానికి ఒక కారణం అవిద్యాయ దోషత్వాత్. దోషం కరణానికి చెందుతుంది కానీ ఆత్మకు చెందదు. 2 అవిద్యాయ జ్ఞేయ ధర్మ. అవిద్య చూడబడే అనాత్మకు చెందుతుంది కానీ చూసే ఆత్మకు కాదు. స్థాయి 3 భేదవాది వాదన. క్షేత్రజ్ఞ క్షేత్ర సంసార అనుభవ సహిత, పరమాత్మ సంసార అనుభవ రహిత. సిద్ధాంతి ఒక జవాబు. క్షేత్రజ్ఞ సాక్షి చైతన్యం నిర్వికార ద్రష్ట. జవాబు 2 క్షేత్రజ్ఞ అసంగ. లక్ష్యార్థం తీసుకోవాలి. ఉదాహరణ అగ్ని కాల్చదు, అగ్ని కర్మ చేయదు. ఈ సందర్భంలో శంకరాచార్యుల వారు ఇంకొక అంశాన్ని కూడా చర్చించారు. దానికి మహావాక్యంతో నిజానికి ప్రత్యక్షంగా సంబంధం లేదు, కానీ సాధన దృష్ట్యా దాన్ని చూడవచ్చు. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ చర్చ చేయకుండా వదలరు శంకరాచార్యుల వారు. అందువల్ల ఇది కూడా చూద్దాం. వైదిక కర్మకాండ జ్ఞానికి అవసరమా లేదా? ఈ అంశం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది జ్ఞానకర్మ సముచ్చయవాదానికి దారి తీస్తుంది. దీనికి అద్వైత సిద్ధాంతి జవాబు ఏమిటి? దీనికి జవాబు జ్ఞాని నిర్వచనం మీద ఆధారపడి ఉంటుంది అంటున్నారు. జ్ఞాని ఎవరో అర్థం కాకపోతే దీనికి జవాబు కూడా తెలియదు.
దీనికోసం ముందు మనం మానవ జాతిని 3 భాగాలుగా విభజిద్దాం. అవి దేహాత్మవాది, జీవాత్మవాది, బ్రహ్మాత్మవాది. దేహాత్మవాది అంటే దేహమే నేను అనే వ్యక్తి. ఇతను నాస్తికుడు. నాస్తికుడు అంటే వేదాలని నమ్మని వ్యక్తి, అంటే శాస్త్రాన్ని నమ్మని వ్యక్తి. శాస్త్రాన్ని నమ్మడు కాబట్టి అతనికి మరణించాక జీవాత్మ ఉంటుందని, దానికి పుణ్యపాపాలు ఉంటాయని, పుణ్యపాపాలకు తగ్గట్టుగా ఊర్ధ్వలోకాలకు అధోలోకాలకు వెళ్తుందని శాస్త్రం చెప్పేదేది నమ్మడు. అతను శాస్త్రాన్నే నమ్మనప్పుడు శాస్త్రంలో వచ్చిన ఈ విషయాలు ఎలా నమ్ముతాడు? ప్రశ్నే లేదు. శాస్త్రం నమ్మనప్పుడు శాస్త్రం విధించిన వైదిక కర్మలను చేసే ప్రసక్తి అంతకన్నా లేదు. వైదిక కర్మలు ఎందుకు చేస్తారు? పుణ్యం రావడానికి, ఊర్ధ్వలోకాలకి వెళ్ళటానికి. అతను జీవాత్మనే నమ్మనప్పుడు, పుణ్యపాపాలను నమ్మనప్పుడు ఇంకా వైదిక కర్మలు చేసే ప్రసక్తే లేదు. రెండవ రకం జీవాత్మవాది. దేహాత్మవాదితో పోలిస్తే జీవాత్మవాది జ్ఞాని. దేహాత్మవాది జీవాత్మనే అంగీకరించడు కాబట్టి అతను అజ్ఞాని. అందువల్ల అతనికన్నా జీవాత్మవాది నయం. అతను వేద పూర్వ భాగాన్ని అధ్యయనం చేశాడు, శాస్త్ర ప్రమాణాన్ని నమ్ముతాడు కాబట్టి శాస్త్రం చెప్పినట్టుగా జీవాత్మ ఉందని, అది మరణం తర్వాత స్వర్గానికో నరకానికో వెళుతుందని నమ్ముతాడు. నరకంలో పడకుండా తప్పించుకోవాలనుకున్నా, స్వర్గలోకానికి వెళ్ళాలన్నా వైదిక కర్మలు చేసి తీరాలని తెలుసు. అందువల్ల అతనికి కర్మకాండ చాలా ముఖ్యం. పుణ్యం పొందితేనే స్వర్గానికి వెళ్ళగలడు. పుణ్యం పొందాలంటే కర్మలు చేసి తీరాలి అని తెలుసు కాబట్టి అతను కర్మకాండ పాటిస్తాడు. కర్మకాండ గురించిన జ్ఞానం ఉంది. ఆ విధంగా అతను జ్ఞాని. కానీ అతను కర్మకాండ దగ్గరే ఆగిపోతాడు. మూడవ రకం బ్రహ్మాత్మవాది. జ్ఞానకాండకొస్తేనే బ్రహ్మాత్మవాది అవుతాడు. జ్ఞానకాండ అధ్యయనం చేశాక ఇంతవరకు తను పొందిన జ్ఞానం కిందికి రాదని, తను ఇంకా అజ్ఞానే అని అర్థం చేసుకుంటాడు. జ్ఞానకాండ నేను జీవాత్మను అనుకోవడం అజ్ఞానమని, జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానం పొందితేనే అది జ్ఞానమని, అతనే జ్ఞాని అని చెబుతుంది. బ్రహ్మాత్మవాదనే జ్ఞానం అంటే దానితో పోలిస్తే జీవాత్మవాదన అజ్ఞానం అవుతుంది. బ్రహ్మాత్మవాదనే అసలు జ్ఞానం అనేది కలుపుకోవాలి. అసలు అండర్లైన్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, బ్రహ్మాత్మవాదికి కర్మకాండ అవసరమా లేదా? బ్రహ్మాత్మవాది అంటే ఎవరు? అహం బ్రహ్మస్మి అనే జ్ఞానం పొందినవాడు. అతను అకర్త భోక్త అని నేర్చుకుంటాడు. అతను అకర్త భోక్త అయితే అతనికి కర్మకాండతో పనే ఉంటుంది. అంతేకాదు, జ్ఞానికి మరణం తర్వాత ప్రయాణం లేదు. అతను విదేహముక్తి పొందుతాడు. అందువల్ల స్వర్గానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా అనే బెంగే లేదు. దానికోసం పుణ్యకర్మలు చేయాల్సిన అవసరం అసలే లేదు. ఈ వాదనలను మళ్ళీ మనం టూకీగా చూస్తే, దేహాత్మవాది అజ్ఞాని, శాస్త్రాన్ని నమ్మడు కాబట్టి అతనికి కర్మకాండ అవసరం లేదు. జీవాత్మవాది పాక్షిక జ్ఞాని, కొంత జ్ఞానం ఉంది అతనికి, శాస్త్రాన్ని నమ్ముతాడు కాబట్టి కర్మకాండ చాలా అవసరం. బ్రహ్మాత్మవాది అసలు జ్ఞాని, తను అకర్త భోక్త కాబట్టి అతనికి కర్మకాండ అవసరం లేదు. కాబట్టి జ్ఞాని పదం వాడినప్పుడు ఏ జ్ఞానిని దృష్టిలో పెట్టుకుని అంటున్నామో చూడాలి అంటున్నారు శంకరాచార్యుల వారు. జ్ఞాని అంటే జీవాత్మవాది అయితే అతనికి కర్మకాండ చాలా అవసరం. జ్ఞాని అంటే బ్రహ్మాత్మవాది అయితే ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే గీత 13వ అధ్యాయంలో 2వ శ్లోకంలో చెప్పబడిన క్షేత్రజ్ఞ ఈశ్వర ఐక్య జ్ఞానికి కర్మకాండ అవసరం లేదు. శంకర భాష అర్థం చేసుకుని క్షేత్రజ్ఞ క్షేత్ర ఐక్యాన్ని జీర్ణించుకుంటే కర్మకాండ అవసరం లేదు. కానీ అతను గృహస్థ జ్ఞాని అయితే కర్మలు కొనసాగించాల్సి ఉంటుంది. ఆ కర్మలు తన కోసం చేయడు, కానీ లోక సంగ్రహం కోసం చేస్తాడు. అదే సన్యాస జ్ఞాని అయితే అతను
కర్మలు కూడా చేయనవసరం లేదు. ఆ విధంగా ఏ ఆశ్రమ పరంగా చూసినా కూడా జ్ఞానికి కర్మకాండ అవసరం లేదు. ఈ విధంగా ఈ మహావాక్య భాష్యం ద్వారా శంకరాచార్యుల వారు జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని నిరూపిస్తూ జీవుడు అనుభవిస్తున్న సంసారం కేవలం కల్పిత సంసారమే కానీ వాస్తవ సంసారం కాదని నిరూపించారు. అందువల్ల సంసారానికి ప్రాథమిక కారణమైన కర్తృత్వ భోక్తృత్వ భావనలు కూడా కల్పితమే అని, వీటిని ఆత్మ మీద పొరపాటుగా ఆరోపిస్తున్నామని నిరూపించారు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.